హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి మనకు తెలియని చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో లైఫ్లో ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళదే, ఎవరి ఆన్సర్ వారిదే, ఎవరి డౌట్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరో చెప్పింది మనం నమ్మాలా, వాళ్ళు చెప్పింది మనం ఆచరించాలంటే మీరేం చెప్తారు? నమ్మండి, ఆచరించేటప్పుడు క్లారిటీగా తెలుసుకుని ఆచరించండి. అంటే నేను కూడా మా క్లాసులకు వచ్చేవాడు కొట్టి చెప్తుంటా, నేను ఏదైనా చెప్పినప్పుడు గుడ్డికి నమ్మకండి, మీరు దాని గురించి తెలుసుకోండి. ఎప్పుడైతే మనం దాని గురించి తెలుసుకుని ఫాలో అవుతామో రిజల్ట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం గుడ్డిగా ఫాలో అవుతామో, ఆ గుడ్డిగా ఫాలో అయినప్పుడు ఏమవుతుందంటే మనలో క్లారిటీ ఉండదు. అంటే అక్కడ మన క్యారెక్టర్ అనేది, ఇప్పుడు నేను ఒకటి చెప్పాను అనుకోండి వాళ్ళకు, నాలాగా ఉండండి అంటే అది అసాధ్యం. ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ ఉంటుంది. రీసెంట్గా ఇంటర్ రిజల్ట్ వచ్చాయి, అంటే ఇంటర్ స్టూడెంట్స్కి అంతా ఒకే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కానీ ఇక్కడ జీవితానికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మన ఇంట్లో 5 మంది ఉన్న 5 మందికి భగవంతుడు ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ ఇచ్చింటాడు. తండ్రికి ఉన్నట్టు క్వశ్చన్ పేపర్ కొడుకు ఉండదు, కొడుకు జీవితం ఉన్నట్టు తల్లి జీవితం ఉండదు. అంటే ఒక్కొక్కరు ఆలోచనలు ఒక్కొక్క విధంగా ఉంటాయి అన్నమాట. దానికి చాలా మంది ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటంటే వేరే వాళ్ళని ఫాలో అవడం వల్ల. అంటే ఎప్పుడైతే వేరే వాళ్ళని ఫాలో అవుతుంటారో వీళ్ళ ఓన్ క్యారెక్టర్ అనేది అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. అంటే వీళ్ళ యొక్క ఆలోచనల విధానానికి, వీళ్ళ యొక్క వ్యక్తిత్వానికి వాళ్ళకి ఫాలో అవడం లేవుతుంటే అక్కడ కోల్పోతున్నారు. అంటే వీళ్ళు అంటే మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు. అంటే వాళ్ళ క్యారెక్టర్కు వాళ్ళు సాధించిన దానికి అది ఓకే. యూనివర్స్ అనేది వాళ్ళు ఏదైతే కష్టపడ్డారో, వాళ్ళకి ఏది వచ్చిందో వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అంటే వాళ్ళ అలవాట్లు వేరే, వాళ్ళు క్రియేషన్ చేసుకుంది వేరే, వాళ్ళు పొందింది వేరే. ఇక్కడ మనం వాళ్ళు మాత్రం ఉండాలన్నప్పుడు ఏమవుతుంటే అది వర్కౌట్ అవుతుంది. కాబట్టి నేను చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా క్వశ్చన్ పేపర్ ఒకటి, అంటే ఇక్కడ చూడండి క్వశ్చన్ పేపర్ ఒకటి అన్నప్పుడు ఒకరికి ఏ గ్రేడ్ ఎందుకు వచ్చింది, ఒకరికి బి గ్రేడ్ ఎందుకు వచ్చింది, సి గ్రేడ్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు పెట్టే ఎఫెక్ట్ అనమాట. సేమ్ మా క్లాసులకు వచ్చేవాళ్ళు కూడా అదే చెప్తాము. ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంను కూర్చోండి, రోజు ఒక 10 నిమిషాలు మీకు మీరు టైం కేటాయించుకోండి. ఈ టైం కేటాయించుకున్నప్పుడు ఏం తెలుస్తుంది అంటే మీ యొక్క స్ట్రెంత్ మీకు తెలుస్తుంది. అంటే పొరపాటు ఎక్కడ జరిగింది, ఈ పొరపాటు ఎవరి వల్ల జరిగింది, ఆ ఎవరి వల్ల జరిగింది అన్నప్పుడు అంటే నేను ఎప్పటికైనా ఒకటే చెప్తున్నాను, మీకు ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేశారో, మీకు ఎవరైతే బాధపడుతుంటారో డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ సగం సమస్య అక్కడ తెగిపోతుంది 50%. ఆ మిగతా 50% మనం ఏం చేయాలో మనకు ఆలోచనలు వస్తుంది. అంటే చాలామంది ఏం చేస్తుంటారు, ఈ ప్రాబ్లం వచ్చింది అక్కడికి పోవడం వల్ల ఏమన్నా జరుగుతుందేమో, అంటే నాకు అక్కడ ఏమన్నా నేను అనుకుంది జరగదేమో, అంటే వేరే వాళ్ళని తీసుకెళ్ళడం, ఇవన్నీ ఏమవుతుంటే ఎదుటి వాళ్ళకి కూడా మన పైన కోపం వస్తుంది. అదే తప్పు మన ద్వారా జరిగింది, డైరెక్ట్ మనం వెళ్ళి నా ద్వారా ఇలా జరిగింది, నెక్స్ట్ ఇది రిపీట్ అవ్వదు, ఇది ఛాయిస్ నీకు అన్నప్పుడు ఏమవుతుంటే అవతల వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. అలా కాకుండా మనలో మనం ఎప్పుడైతే ఆలోచన చేసుకుంటూ ఉంటామో, మనలో మనకు క్లారిటీ ఉండదో, అప్పుడు ఏమవుతుంటే మన జీవితంలో నాశనం అయిపోతుంది. అంటే మనం ఇది కూడా చూడొచ్చు సార్, చాలా మంది మనకేమైనా ఊర్లలో ఇద్దరు భార్యాభర్తల మీద ఏమైనా ప్రాబ్లం వస్తే పంచాయతీ పెడుతూ ఉంటారు. పంచాయతీ పెద్దలు వాళ్ళు సొల్యూషన్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళ సొల్యూషన్ నా ఊరంతా ఆచరిస్తూ ఉంటారు. సో అది కూడా తప్పేనా? అంటే పెద్ద మనుషులు కదా, వాళ్ళకి తెలిసి ఉంటుంది, లైఫ్ మొత్తం వాళ్ళు చూసుంటారు కాబట్టే కదా వాళ్ళు ఒక సొల్యూషన్ ఇస్తారు. అది కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు అదే ఇక్కడ 2 తీసుకుందాము, ఒకటి పల్లెటూరు తీసుకోండి, ఒకటి సిటీ తీసుకోండి. పల్లెటూరులో ఏదైనా ప్రాబ్లం వస్తే పెద్దల దగ్గర కూర్చొని దాన్ని పంచాయతీ పెడతారు. కానీ ఆ పంచాయతీ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు తప్పులు సరి చేసి పంచాయతీ చేస్తారు అక్కడ. అంటే వాళ్ళు కూడా అంటే పెద్ద మనిషి చెప్పాడు దీన్ని ఫాలో అవుదామని అక్కడ డిసైడ్ అవుతారు. 2 డైవర్స్ కేసు వచ్చాయి అనుకోండి, అదే ఇక్కడ సిటీలో ఉన్న ఇద్దరిని భార్యాభర్తను కూర్చోబెట్టండి, పల్లెటూరులో ఉన్న ఇద్దరు కూర్చోబెట్టండి. సిటీలో ఉన్న వాళ్ళు డైవర్స్కి వెళ్తారు, పల్లెటూరులో ఉన్న వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే అక్కడ అడ్జస్ట్మెంట్ అన్నారండి, ఇద్దరు తప్పులు ఉన్నాయి. అంటే వాళ్ళకి అర్థమేంటంటే చెబుతారు, ఇప్పుడు మీకు వయసు ఉంది, ఇప్పుడు కనిపించిందా, ఆఫ్టర్ 50 years తర్వాత ఏంటి, ఆఫ్టర్ 60 years తర్వాత ఏంటి, అంటే వాళ్ళకు ప్రాక్టికల్గా అర్థమయ్యేటట్టు చెబుతారు. అంటే వాళ్ళకు చెప్పింది విని ఆచరిస్తారు. కానీ ఇక్కడ సిటీ వాళ్ళు వచ్చేటప్పుడు నువ్వెంత అంటే నేనెంత, అంటే ఇక్కడ ఏమవుతుంటే క్యాలిక్యులేషన్, ఆయన సంపాదిస్తాను నేను సంపాదిస్తాను. అక్కడ ఏమవుతుంటే జీవితాలు అనేవి నాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా లివింగ్ రిలేషన్ తర్వాత అంటే నేను ఏమంటున్నానంటే లేడీస్ని వాళ్ళు సంపాదించాలి, ప్రతి దాంట్లో ఓన్ క్యారెక్టర్ అనేది ఉండాలి. కానీ మన యొక్క ఎథిక్స్, మన యొక్క వాల్యూ కూడా ఇంపార్టెంట్ అండి. అంటే మనల్ని చూసుకోవడానికి మనకి ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి
జెంట్స్ కూడా మా క్లాస్లో వచ్చేవాళ్ళకి ఒకటే చెప్తుంటా, దాంట్లో చెప్పే భార్య భర్తలు ఈ రిలేషన్ గురించి ఆనంద క్రియ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ దాంట్లో భర్తలకు చెప్తుంటాము, భార్యలకు చెప్తుంటాము. అంటే ఇక్కడ ఒక హస్బెండ్ ఇంట్లోకి ఒక వైఫ్ వచ్చి ఉంటుంది, 20 సంవత్సరాలు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు అడ్జస్ట్మెంట్ అవ్వదు. అంటే మన అలవాట్లకు వాళ్ళ అలవాట్లు తెలియదు, అప్పుడు చెప్పి నేర్పించుకోవాలి. ఇవన్నీ పల్లెటూరులో జరుగుతాయి. అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి అని నేను చెప్తున్నా. అక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేదంటే ఎవరైతే ఉంటారో అబ్బాయి ఉంటారో వాళ్ళ అమ్మ దగ్గర ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు చూడండి కూతురును రకంగా చూసుకుంటారు, కోడలను రకంగా చూసుకుంటారు. అంటే కూతురును పంపించేటప్పుడు ఏం చేస్తారు, అల్లుడికి నా కూతురుని జాగ్రత్తగా చూసుకుంటారు. అదే ఇంట్లో కోడలు వస్తే నా కోడలు నా కొడుకు మాట వినదు, నా మాట వినదు అంటారు. అంటే ఇక్కడ చూడండి కూతురు పైన ఒక రకమైన ప్రేమ, కోడల పైన ఒక రకమైన ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు. అప్పుడు ఏమవుతుందంటే ఇద్దరు కూర్చోపెట్టుకుని మాట్లాడుకుని ఎటువంటి ప్రతిఫలం ఉండదు. కాబట్టి ఏదున్నా కూడా స్టార్టింగ్లోనే దాన్ని ఖండించడం నేర్చుకోవాలి. పెద్దలు అదే పల్లెటూళ్ళు మీరు ఇప్పటికి వెళ్ళినా కూడా పంచాయతీ చేసేటప్పుడు ఏమంటే వాళ్ళందరూ వింటారు అనమాట. అక్కడ వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని విని ఇంకో అవకాశం ఇస్తారు. ఇక్కడ ఆ అవకాశం ఉండదు. ఈ రోజు గొడవ జరిగిందా ఒక 4-5 రోజులు పుట్టింటికి వెళ్ళిపోతారు, అక్కడ నుంచి డైవర్స్కి వెళ్ళిపోతారు. దానికి ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి కూర్చొని మాట్లాడుకోవాలని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు తెలుస్తాం, ఇప్పుడు కనిపించదండి ఏజ్ మనకు 30-40 ఉంటుంది, కనిపించదు. ఆఫ్టర్ 50 సంవత్సరాల తర్వాత భార్యకు భర్త, భర్తకు భార్య తప్ప వేరే వాళ్ళు ఎవరు చూసుకోరండి. కాబట్టి మా ఆనంద క్రియలో ఎక్స్పెషల్గా ఈ భార్య భర్తల బాండింగ్ గురించి తెలియచెప్పడం అనేది జరుగుతుంటుంది. సో ఇప్పుడు మీరు పల్లెటూరులో ఆచరించాలి అని కూడా చెప్తున్నారు. కానీ ఆ సిచ్యువేషన్ అది పల్లెటూరా సిటీ అనేది కాదు సార్, ఇద్దరు పర్సన్స్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నట్లు ఆచరించాలి అన్నప్పుడు ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లం ఉంటుందో కదా, అందుకే పంచాయతీ వరకు వెళ్ళి ఉంటుంది. లేదంటే ఆ అబ్బాయికి ఏం ప్రాబ్లం ఉంటుందో అంతవరకు వెళ్ళి ఉంటారు. బట్ వాళ్ళు ఏదో చెప్పారు కదా అని ఆచరించాల్సిందేనా, లేదంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఎలా ఆలోచించాలి, అంటే వాళ్ళకి ఆలోచన కలగాలి, ఇది నేను ఆచరించాలా లేదంటే నాకంటే నేను ఇండిపెండెంట్గా బ్రతకాలా అనేది ఎలా ఆలోచించాలి వాళ్ళు? అంటే అక్కడ వాళ్ళకి ఇద్దరు అవకాశం ఇస్తారంటే అమ్మాయి విషయంలో నీకు తప్పు జరిగింది కదా, నీ విషయంలో అమ్మాయికి తప్పుతుంది, ఇద్దరు ఒక అవకాశం తీసుకుని ఒకరికొకరు అంటారు. అవకాశం తీసుకున్నప్పుడు ఏమంటే అక్కడ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. అండర్స్టాండింగ్ ఎప్పుడైతే ఉంటుందో తప్పు 1-2 చేసిన వాళ్ళు మళ్ళీ తప్పు చేయరు. అంటే వాళ్ళకు భవిష్యత్తులో ఇలాగ ఉంటుంది భార్య భర్తల బాండింగ్ అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు దాన్ని విని రియలైజ్ అయ్యి అక్కడికి ఆగిపోతారు. కానీ ఇప్పుడు జరిగే సమస్యలు ఎక్కువ ఉంటే అమ్మాయి ఇక్కడ ఒక కోడలు ఇంట్లో ఏదో ప్రాబ్లం జరిగిందంటే ఇమ్మీడియట్గా పుట్టింటికి వెళ్ళిపోతారు. పుట్టింటికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంటే అక్కడ తల్లిదండ్రులు వీళ్ళు సగం ఇది చేస్తున్నారు. అంటే నువ్వు వచ్చేసేయి ఇక్కడే ఉండు ఇక్కడే చూసుకున్నప్పుడు తల్లిదండ్రులు ఉంటారు చూసుకుంటారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి పరిస్థితి ఏంటి, అమ్మాయి భవిష్యత్తు ఏంటి, అమ్మాయి ఉన్న పిల్లల భవిష్యత్తు. ఇప్పుడు చాలా మంది ఆ క్లాసులకు వచ్చేవాళ్ళు ఇలాగే ఉంటాయండి. ఇప్పుడు ఏ ఫ్యామిలీలో అండి డబ్బు ఉన్న ఏ ఫ్యామిలీ లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా తీసుకోండి 100% ఇంట్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ సర్దుకొని పోతేనే జీవితం అండి. మనకి ఇప్పుడు కనిపించింది ఆఫ్టర్ తర్వాత ఎవరు ఉండరండి. ఇప్పుడు చూడండి పిల్లలు చదివిస్తూ ఉంటారు, వాళ్ళు జాబ్స్ వస్తాయి, జాబ్స్కి వచ్చిన తర్వాత ఒకరు విజయవాడలో ఉంటే హైదరాబాద్లో పిల్లలు జాబ్ చేస్తారు, హైదరాబాద్లో ఉంటే ఎక్కడ ఆస్ట్రేలియా, జర్మన్, జపాన్లో జాబ్ చేస్తుంటారు. మరి ఇక్కడ పేరెంట్స్కి ఎవరికెవరు తోడంటే భార్య భర్త అంతే, వాళ్ళకి తప్ప వేరేది ఎవరు ఉండరండి. కాబట్టి ఏదున్నా భార్య భర్తల సంబంధం అనేది ఫెవికల్ బాండింగ్ లాంటిదండి. వాళ్ళిద్దరు బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే ఎథిక్స్ బాగుంటాయండి. అంటే అడ్జస్ట్ పర్లేదు కానీ హ్యాపీగా ఉండాలండి. ఇప్పుడు చూడండి మనం ఒక 50-60 సంవత్సరాల మీద పడిన వాళ్ళు మాట్లాడండి, వాళ్ళతో కూర్చొని మాట్లాడితే వాళ్ళ జీవిత అనుభవాలు చెప్తుంటారు పిల్లలకి, ఇలా ఉండాలరా అని. ఈ రోజు అది చెప్పేవాళ్ళు లేరు కాబట్టి జనరేషన్ ఈ విధంగా ఉందండి. సో అంటే ఏం ఆచరించాలి, ఎలా ఆచరించాలి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మీ క్లాసెస్లో. అదేనండి, కుటుంబంలో ఉన్నప్పుడు భార్య భర్తకు వాల్యూ ఇవ్వండి, భర్త భార్యకి వాల్యూ ఇవ్వండి. ఇద్దరికి వాల్యూ ఉన్నప్పుడు ఏమవుతుంటే అక్కడ బాండింగ్ అనేది ప్రేమ రూపంలో ఉంటుంది. అలా కాకుండా ఏ చిన్న తప్పుకైనా కూడా నువ్వు ఈ తప్పు చేసావు వాళ్ళు 10 సార్లు అలా పదే అన్నప్పుడు ఎవరైనా మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. ఆ డిస్టర్బ్ అయినప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళిపోతారు. అలా కాకుండా మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నాం అనుకోండి వాళ్ళకు కూడా మన పైన ప్రేమ ఉంటుంది, కానీ కోపం ఎందుకు ఉంటుంది. మనం 10 సార్లు ప్రేమించి ఒకసారి ప్రేమగా చూసుకుంటే ఒకసారి తిట్టడం వల్ల ఏమవుతుందని అడ్జస్ట్మెంట్ అవుతారు. మనం 10 సార్లు తిట్టి ఒకసారి ప్రేమ చూపించామనుకోండి వీడికి ఏం అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు నా పైన ప్రేమ చూపిస్తాడంటారు. అంటే మైండ్ ఆ రకంగా వెళ్ళిపోతే అట్లా చేసింది ఎవరు, మీరు. కాబట్టి మనిషి పైన మనిషికి ఎప్పుడు ఉండాలంటే ప్రేమ ఉండాలి, కృతజ్ఞత బాగుండాలి, క్షమాగుణం ఉండాలి. చిన్న తప్పులు చేశారు క్షమించి వదిలేయండి, అలా కాదు ఇలా ఉండాలని కూర్చొని చెప్పుకున్నప్పుడు ఏముందంటే వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. అర్థమయ్యేటట్టు చెప్పాలండి. ఏదో కూడా ప్రతి దానికి గొడవ పడుకుంటూ చెప్పామనుకోండి అది ఇంకా పీక్ వెళ్ళిపోతుంది. అది చిన్న సమస్యనే అది గాలివాన్గా మారి పెద్దలు అంటుంటారు, అది చిన్నది గోటి దాకా పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చారంటారు. అంటే అక్కడ ఇద్దరు కూర్చొని మాట్లాడరు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే అక్కడికి అయిపోద్ది. అలా కాకుండా చాలా మంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు 2-3 నెలలు అయిన
రీసెంట్గా ఒక క్లాస్కి వచ్చారు ఒకరు మ్మ్. 3 years నుంచి మాట్లాడట్లేదు. మ్మ్. భర్తకు ఫుడ్ పెడుతున్నారు, టేబుల్ పైన డైనింగ్ టేబుల్ పైన పెడుతుంది, వెళ్ళిపోతున్నారు. ఓకే. ఆయన రావడము తినడము డ్యూటీకి వెళ్ళిపోవడం. మ్మ్. పిల్లలు అంటే అక్కడ వాళ్ళ మధ్యలో ప్రేమ అనేది ఎక్కడుందండి? మ్మ్. అంటే యాంత్రిక జీవనంగా మారిపోయింది. మ్మ్. అప్పుడు రేపు పొద్దున్న నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు హాస్పిటల్లో పడితే నేను చూసేవాళ్ళు ఎవరు? ఎవరుంటారు? అంటే ఇవన్నీ అక్కడ ఆనంద క్రియలు వాళ్ళకి ఎక్స్పెషల్గా కొన్ని వీడియో చేసి చూపించడం జరుగుతుంది. ఓకే. కొంతమంది ప్రాక్టికల్ గా చూపిస్తారా? భయంతో వాళ్ళు అక్కడే కలిసిపోతారు ఇంకా. అక్కడ కొంతమంది ఆ క్లాస్లో ఏడ్చిన వాళ్ళు ఉన్నారండి. మ్మ్. అంటే తప్పు నా వల్లే జరిగింది కదా అంటే రియలైజ్ అవుతుంది కదండి. ఒక వీడియో చూసినప్పుడు మీరు ఒక మూవీకి వెళ్ళండి, ఆ మూవీకి వెళ్ళినప్పుడు మనకు ప్రతి మూవీలో మనకి ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది. అవును. ఆ కనెక్ట్ అయినప్పుడు చూడండి మనకి తెలియకుండానే మన కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి. అవును. అలాంటి వీడియోలు అక్కడ వేసి చూపించినప్పుడు వాళ్ళు నిజంగా రియలైజ్ అయ్యి ఆటోమేటిక్గా క్లాస్ అయిపోయిన తర్వాత కాల్ చేసి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో మీకు కూడా డబ్బు, హెల్త్, అలాగే రిలేషన్ ప్రాబ్లమ్స్తో ఏమైనా బాధపడుతుంటే సో సార్తో మాట్లాడాలనుకుంటే, అలాగే ఆఫ్లైన్ క్లాసెస్తో అటెండ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.